తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అంత్యశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తన సహచరుడు లేకపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అంత్యశ్రీ ఆటపాటలు ప్రజల్ని చైతన్యపరచడంలో, ఉద్యమానికి స్ఫూర్తినివ్వడంలో కీలక పాత్ర పోషించాయని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆకాంక్షని ఆయన తన పాటల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారని కోదండరాం అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉద్యమంలో తన ఆటపాటలతో కూడా ఉద్యమాన్ని ఉర్రూతలించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అంత్యశ్రీ లేడనే వార్తని ఆయనకు దగ్గర సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఆయనతో పాటు ఉద్యమంలో పాలుపంచుకున్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం కూడా ఇక్కడికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని స్మరించుకుంటూ వస్తాం. మనతో పాటు కోదండరాం ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంత్యశ్రీ వార్తని వినడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంది సార్, ఎలా అనిపిస్తుంది? వాస్తవం, నిజానికి ఊహించలేదు. చాలా ఆరోగ్యంగా ఉంటాడు ఆయన. ప్రతిరోజు వాకింగ్ చేస్తాడు, తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు, ఏ దురలవాట్లు లేవు. ఛాయ్ కూడా మానేసిండి మధ్యన. ఛాయ్ తాగమంటే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తుండేది మాకే. కాబట్టి అట్లాంటి మనిషి పోతాడని ఎవరు అనుకుంటాను చెప్పండి. నాకంటే చిన్నోడు, 64 ఆయనకి. కూర్చటం కూడా ఎవరి వల్ల అయ్యే పని కాదు. చాలా పెద్ద నష్టం జరిగింది ఇవాళ తెలంగాణకు. మనిషి అద్భుతంగా పాటలు రాసేటోడు, పాడేటోడు. అవి విని మేమందరం కూడా మాకు మీటింగుల్లో కూడా వచ్చి పాడాలి కదా అని అడిగారు. మీ అనుబంధం ఎలా ఉండేది సార్? అట్లాగే స్టార్ట్ అయింది. ఆయన పాటలు విని మీటింగుల్లో కూడా మీరు వచ్చి పాడాలి కదని. 96, 97 సంగతి. మీటింగుల్లో కూడా వచ్చి పాడాలి అంటే అప్పుడు వాళ్ళు ఆయన వచ్చి ఎక్కడ అడిగితే అక్కడ వచ్చిండు పాట పాడేది. ఆ పాటల్లో జయ జయ హే తెలంగాణ అయితే బాగా పాపులర్ అయింది. ప్రతి ఒక్కరు పాట రాసుకోవటం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు ఆ పాట జాతీయ గీతం, ఇది ముందు ఆ పాటతో మీటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేవాళ్ళు. ప్రతి మీటింగ్లో కూడా ముందు ఆ పాట ఉండే. అట్లా అది స్కూళ్ళల్లో ప్రతి దగ్గర కూడా ప్రార్థన తర్వాత దాన్ని పాడుకునేది ఒక జాతీయ గీతం. అది ఒక ప్రజలు ప్రకటించుకున్నారు. ఆయన ఆ రకంగా ప్రతి దగ్గర ఒక ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా అనేక పాటలు రాసిండు. జై బోలో తెలంగాణ, జనగర్జన. ఇక ఆ సమావేశాల సందర్భంగా కలుసుకున్న ఉద్యమం గురించి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేవాడు. వ్యక్తిగత జీవితం గురించి చెప్పేవాడు. నిజంగా కూడా ఆయన ఒక అనాథ, నిరక్షరాస్యుడు, స్కూలుకు పోలేదు, పశువుల కాపరి. అటువంటి వాడు మరి వాళ్ళ ఊరు. అలాంటి వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు ఏ విధంగా వచ్చాయంటే పుట్టుకతోటి వచ్చిన వచ్చిందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే నిరక్షరాస్యుడు, మీరు అన్నట్టు పశువుల కాపరి. సో అలాగే ఒక చదువుకున్న వ్యక్తులకే ఇలాగ సాధ్యమవుతాయి. కానీ అలాంటి వ్యక్తి ఒక గొప్ప కవిగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న వ్యక్తిగా అంత్యశ్రీ ఉన్నారు కదా సార్. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే తెలంగాణ లో ప్రజా కళలకు, ప్రజా సాహిత్యానికి అంత ఆదరణ ఉంది. దాంతో ఆయన కూడా ఆశ్చర్యపోయేది. చాలాసార్లు ఎట్లా వచ్చింది అంటే నాలుక మీద బీజాక్షరం ఉన్నదేమో అంటాడు. అట్లా ఆయన వింతగా అనిపించేది, ఆశ్చర్యం కూడా కలిగేది మాకు ఎప్పుడు ఆయన పాటలు విన్నప్పుడు. అట్లా ఆయన పాట రాసి పాడటం తెలంగాణకు నిజానికి చాలా గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి వాడు. జయ జయ హే తెలంగాణ పాటనే రాష్ట్రీయ గీతంగా కూడా గుర్తించడానికి ప్రభుత్వం ప్రకటించడానికి కూడా మీరు కూడా కృషి చేశారు. అంత్యశ్రీని గుర్తిస్తూ కూడా మీరు ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రత్యేకంగా చొరవ కూడా తీసుకున్నారు సార్. అనేది ప్రభుత్వం గుర్తించలేదని ఒక బాధాతత్వ ఉదయంతో కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆ పాటను గుర్తించడంతో పాటు ఆయన కోటి నగదు పురస్కారంతో కూడా సత్కరించింది సార్. ఈ పాట పాడు జనం నేను ఇంతసేపు అన్నట్టు దాన్ని జాతీయ గీతం ప్రకటించింది జనం. కానీ ప్రజలు గుర్తించారు, ప్రభుత్వం కూడా ఆమోదిస్తుంది ఆయన అనుకున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే అప్పటి ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. తర్వాత మరి దాన్ని అంగీకరించటం ఆయన సంతోషాన్ని పొందిండు. ఆయన రెండోది ఏం కోరుకున్నాడంటే సమాజము ప్రభుత్వానికి చెప్పే వెసులుబాటు ఉండాలని చెప్పి కోరుకున్నాడు. ఆ వెసులుబాటు కోసం ఆయన ఆరాటపడ్డాడు. అంతకుమించి వ్యక్తిగతమైన కోరికలు ఏం మట్టి కాదు మనుషులు అనుకున్నాడు. ఆ మనిషి పరిష్కరించాలి కదా, ఆ మనుషుల గురించి ఆలోచించాలి కదా. అది ఆలోచించినప్పుడు మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి వెళ్ళి చెప్పేవాడు.
ఆ వెసులుబాటు లేకపోతే బాధపడ్డాడు. ఇది ఆయనకున్నది. స్థూలంగా ఆయన ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి ఇంత శక్తిని ప్రదర్శించిందంటే, ఒక పాటను తయారు చేసి ఒక జాతీయ గీతాన్ని అందించిందంటే చాలా గొప్ప విషయం. ఈ విషయం అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి విషయం ఇది. ఆయన ప్రజాకళలకు కూడా ఒక గౌరవం దొరకాలని అనుకున్నాడు. దానికోసం ప్రభుత్వం ఏదన్నా చర్యలు తీసుకోవాలి. అది వాళ్ళు మనం కోరుకునేది. ఆయన లేని లోటు అయితే పూడ్చలేం, కానీ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కంకణబద్ధులమై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితి. అందశ్రీ లేని ఆ లోటుని, అదేవిధంగా ఆయన తోటి ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి కోదండరాము ఆయన కలిసి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రజాకళలను ఈ నివాళులు అర్పించడానికి ప్రముఖుల పరిస్థితి కనిపిస్తుంది. సో తమ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బ్రహ్మారావుతో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్ నుంచి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్.